యెహోషాపాతు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఈ ప్రార్థన చేశాడు. మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు. ఆయన యూదా దేశానికి రాజు, చాలా చిన్న దేశం. ఆ దేశానికి ఈయన రాజు. నలుదిక్కులో వస్తున్నటువంటి ప్రజలతో యుద్ధం చేసే శక్తి, వారి మీద జయం పొందే శక్తి యెహోషాపాతుకు లేదు. లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో కొన్ని వచనాలు మనం చూద్దాం. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని దేశమంతా ఉపవాసం ఉండాలని చాటించాడు. నలుదిక్కుల నుండి శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. వారితో యుద్ధం చేసే శక్తి యెహోషాపాతు దగ్గర లేదు. ఒకవేళ యుద్ధం చేసినా గెలవలేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన యెహోవా యొద్ద విచారణ చేయటానికి పూనుకున్నాడు. ఆయన దేవుని మీద ఆధారపడుతూ తన మనసును దేవుని వైపు మళ్లించుకున్నాడు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఈ లోకంలో నానా విధమైన సమస్యల చేత సతమతం అవుతున్నా దేవుని యొద్దకు మళ్ళుకోలేకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా చేసుకోకుండా, అవసరమైతే వాళ్ళు ఖాళీగా కూర్చుంటూ దిగులు పడుతూ కూర్చుంటున్నారే కానీ దేవుని వైపు చూడట్లేదు. అందుకని యేసయ్య ఏమంటాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి శోధన మీద గొప్ప జయాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. ఇక్కడ యెహోషాపాతు దినచర్య ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు ఆయనకు చాలా కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితుల వైపు కాకోకుండా అతని మనసు దేవుని వైపు తిరిగింది. మనకు అప్పులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. అదేంటంటే ఏదో ఇబ్బందులు చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే యెహోషాపాతు అప్పుడే దేవుని వైపు తిరిగాడంట. సమస్యలు వచ్చినప్పుడే దేవుని వైపు తిరిగాడు. ఎలా తిరిగాడంటే అక్కడ చూడండి, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొన్నాడు. ఆ సమయంలో మనసు చంచలమైన మనసు ఏర్పడిద్ది, స్థిరమైన మనసు ఉండదు. మనసు గలిబిలిగా ఉంటుంది, కలవరంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. కానీ యెహోవా యొద్ద విచారించటానికి ఆయన పూనుకున్నాడంట. దేవుని వైపు తన మనసును నిలుపుకున్నాడు. స్థిరమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటించాడనమాట. యూదాలో పురుషులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పాలు తాగే శిశువులు కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఒకరోజు ఉపవాసం ఉండండి. ఈ శత్రువుల మీద మనము జయం పొందలేం, కానీ జయం పొందే శక్తి దేవుడు మనకిస్తాడు. దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉపవాసం ఉండాలని యూదా దేశమంతటా ఉపవాస దినమును చాటించగా ఏమైందంటే, వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ బాగినండి. రాజు అక్కడ ప్రకటించాడు, మనకు కష్టకాలం దాపరించింది. ఈ కష్టాన్ని మనం జయించాలంటే మనకు శక్తి చాలదు కనుక మన మనసు నిలుపుకొని దేవుని వైపు నిలుపుకొని మనం దేవుని యొద్ద విచారణ చేద్దాం రండి అని యూదా దేశమంతటా ప్రకటించినప్పుడు వారు ఎలా వచ్చారంటే, యూదా వారందరూ తమ శిశువులతో, శిశువులు అంటే ఎవరు? పాలు తాగే పిల్లల్ని శిశువు అంటారు. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడ్డారు. మన పితరులు సమస్యలు ఎలా ఉండేయంటే ప్రాణాల మీదకి వచ్చాయి. ప్రాణాల మీదకి వచ్చిన వారు ప్రభువునే చూశారు, ప్రభు వైపే చూశారు. చిన్న విషయాలకి, చిన్ని విషయాలకి దేవునికి సన్నిధికి మీరు దూరం అవుతూ ఉంటే చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఎందుకంటే యూదా వారందరూ పాలు తాగే పసిపిల్లలు
పిల్లలు, భార్యలతో, ముసలి వాళ్ళతో అందరూ దేవుని సన్నిధిలో నిలబడ్డారనమాట. ఎందుకంటే వారెవరు కూడా వారి మీద వారు ఆధారపట్ల, వారు దేవుని మీద ఆధారపడుతున్నారు. మనం కూడా కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. దావీదు అంటాడు, నా కష్టకాలంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా శ్రమలన్నిటిలో నుంచి విడిపించాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవునికి బాగా మొరపెడితే మనకున్న శ్రమలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంతే కదా. శ్రమలు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, ఏమొచ్చినా సరే దేవుని వైపు చూడాలి. యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే తన దేశాన్ని కాపాడుకోవటం కోసం, దేశ క్షేమం కోసం ఉపవాస దినమును చాటిస్తే రాజు మాటను గౌరవించి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవుని సహాయము కావాలని ఆయన సన్నిధిలో వేడుకోవటానికి అందరూ కూడుకున్నారట. కూడుకొనిరి యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారా రాలేదా? అప్పుడు దేవుని సహాయం వాళ్ళకి దొరికింది. మరి మనం దేవుని విడిచిపెడితే శ్రమలు ఎక్కువ అవుతాయి. దేవుని కలిగి ఉంటే శ్రమలు రావని కాదు, నీతిమంతునికి ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుంచి దేవుడు వాడిని విడిపిస్తాడు. దైవజనులకు ఎలాంటి శ్రమలు వచ్చినాయో చెప్పమంటారా? మేము పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, మేము ఎన్ని చేసినా మేము మంటి వారము, మట్టి. మాకు ఇంతమందికి వాక్యం చెప్పే జ్ఞానం ఇచ్చింది దేవుడు. వాక్యం చెప్పినంత మాత్రాన మారతారంటే మారరు. మేము చెప్పే మాటలకు దేవుడు తన ఆత్మను యాడ్ చేస్తాడు కనుక ఆ ఆత్మ వాళ్ళని ఒప్పింపజేసిద్ది. దైవజనుల కంటే బాగా మాట్లాడగలిగే కృప ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు హృదయాలు కదిలిపోతాయి. డిఎల్ మూడీ అనే ఒక దైవజనుడు ఒక బాలీవుడ్ సినీ నటి గృహానికి వెళ్ళాడట ఒకరోజు, ఆమెకు ప్రార్థన చేద్దామని. పాస్టర్ గారి రాకను బట్టి ఆమె చాలా సంతోషంగా, ఆనందంగా చేర్చుకుందట ఆ నటి. పాస్టర్ గారు వచ్చారని ఒక మంచి కాఫీ ఆమె చేతులతో ఆమె తయారు చేసి పాస్టర్ గారికి ఇచ్చిందట. పాస్టర్ గారు ముందు కూర్చుంది. పాస్టర్ గారు అన్నారు, అమ్మా మీరు ఈ సినిమాలు మానుకొని యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించండి, నిత్యజీవాన్ని పొందండి అని పాస్టర్ గారు చెప్తే ఆ పాస్టర్ గారితో ఈ సినిమా నటి చెప్పిందంట, సార్ మీకేమన్నా డొనేషన్ కావాలంటే అడగండి, నేను తప్పకుండా ఇస్తాను. నాకు ఇప్పుడు సినిమా అవకాశాలు చాలా ఉన్నాయి, విరామం లేకోకుండా సినిమా అవకాశాలు నాకు వస్తున్నాయి. నాకు అందముండంగానే, ఓపిక ఉండంగానే నేను కొంచెం సంపాదించుకోవాలి. నేను మారటానికి, మార్పు చెందటానికి నాకు ఇంకా కొంచెం సమయం పడుతుంది. దయచేసి ఈ విషయంలో మీరు నన్ను ఒత్తిడి చేయొద్దు. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నా సినిమాలన్నీ బాగా హిట్ అవ్వాలని ప్రే చేయండి పాస్టర్ గారు అని చెప్పిందట డిఎల్ మూడీ గారితో. అప్పుడు పాస్టర్ గారు కాఫీ తాగుతూ సగం ఉంది, సగం తాగేశాడు. మాట్లాడుతుంటే సగం తాగేశాడు, ఇంకా సగం ఉంది. సరే ఈ కాఫీ నువ్వు తాగమ్మా అని ఆమెకి ఇచ్చాడు. ఆమెకి ఇస్తే ఆమె కోపం వచ్చింది. నేను కాఫీ తాగాలనుకుంటే మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకోగలుగుతాను అయ్య గారు, మీ ఎంగిల్ కాఫీ నేను ఎలా తాగుతాను అని అంది. వెంటనే, అమ్మ నేను ఒక దైవజనుడిని, దేవుని సేవకుడిని, పరిశుద్ధుడు, నేను నా ఎంగిల్ తాగటానికి నీకు అంత బాధగా, అంత కష్టంగా ఉంది. మరి లోకమంతా నేను ఎంగిల్ చేసిన తర్వాత ఆ ఎంగిల్ జీవితాన్ని ఇస్తావా యేసు ప్రభుకి అని చెప్పాడట. లోకమంతా నేను మోహపు చూపులతో చూసి అప్ టు బాటమ్ అంతా నిన్ను వర్ణించిన తర్వాత లోకమంతా ఎంగిల్ చేసిన తర్వాత ఆ ఎంగిలి బ్రతుకు, ఎంగిలి జీవితాన్ని ఇస్తావా దేవునికి అని డిఎల్ మూడీ గారు మాట్లాడంగానే వెంటనే ఆమె హృదయం కరిగిపోయిందంట. ప్రియమైన వాళ్ళ, వెంటనే దుఃఖపడిందంట, ఏడవటం మొదలుపెట్టిందంట. అయ్యో ఎంగిలి జీవితాన్ని ఇవ్వాలా యేసయ్యకి అని చెప్పేసేసి అప్పటికప్పుడే ఆమెకి మారు మనసు పొంది మరి దైవజనుడు చెప్పిన వాక్యానుసారంగా నడుచుకొని
తర్వాత రక్షణ మార్గంలోకి నడిపించబడింది. తర్వాత సినిమా జీవితం అంతా కూడా విడిచిపెట్టుకుందట. వినటం కాదు, వినటం ఎవరైనా వింటారు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించువారు మరీ ధన్యులు. మనకు అవకాశాలు లేనప్పుడు దేవుని తట్టు చూడటం కాదు, ఖాళీగా ఉన్నప్పుడు దేవుని తట్టు చూడటం కాదు, వీలు కలుగు చేసుకోవాలి దేవుని సన్నిధికి రావటానికి. పరిస్థితులు ఎలాంటివైనా ప్రభు సన్నిధికి మనము నడిపించబడాలి. ఆ సినిమా నటి మోడీ గారి యొక్క మాటలు విని తన ఆత్మను రక్షించుకుంది. ప్రియమైన వాళ్ళ, దేవుని మాటలు మహాప్రభావం కలిగినవి, చాలా శక్తి కలిగినవి. ఆ మాటలు మనం ఎలా వినాలంటే వాక్యాన్ని మనము నమ్మాలి. బాగా వాక్యం మాట్లాడగలిగిన వాళ్ళని వైపే చూస్తున్నారు, కానీ దేవుని ఆత్మ ద్వారా మాట్లాడే వాళ్ళను గుర్తించలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఒకానొక గ్రామంలో సువార్త కూడికలు జరుగుతున్నాయి. ఒక ఇద్దరు పాస్టర్ గారులను పిలిచారు ఆ సువార్త కూడికల్లో వాక్యం అందించడానికి. ఒకరోజు ఒక పాస్టర్ గారు, ఇంకొక రోజు ఇంకొక పాస్టర్ గారు. మొదటి రోజు వచ్చిన పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడంట వాక్యం. మంచి వాక్యం చెప్పాడు, అద్భుతమైన మాటలు తను అందించాడు. నిజంగా ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వినలేదని ఆశ్చర్యపోయారంట ఆ సువార్త కూడికలకు వచ్చినటువంటి జనమంతా కూడా. ఇక రెండవ రోజు రెండవ సేవకుడు నిలబడి వాక్యాన్ని బోధించాడు. ఆయన వాక్యం కూడా చాలా చక్కగా విన్నారు. విన్న తర్వాత వారు అనుకున్నారట, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని కార్చాడు, నిజంగా దేవుడు గొప్పవాడు అన్నారట. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మాటలు నేను చెప్పాను. మొదట పాస్టర్ గారు మంచి వాక్యం అందించాడు. అక్కడ ఎవరు కనపడ్డారు? పాస్టర్ గారు కనపడ్డాడు. రెండవ సేవకుడు వాక్యం అందించాడు. ఎవరు కనపడ్డారు? దేవుడు కనపడ్డాడు. మనం మాట్లాడే మాటలు మనం కనపడకూడదు, దేవుడు కనపడితే ఆ దేవుని మాటలు మనసారా మీరు వినగలిగితే ఖచ్చితంగా మీ హృదయాలలో నూతనమైన ఆశీర్వాదాలు మీరు చవి చూస్తారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి కదా వినాలి, వెళ్ళాలి కదా వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి కదా వెళ్ళాలి, అలా కాదు. మనస్ఫూర్తిగా మనం ఏది చేసినా దేవుని కొరకు చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.